విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మొగల్రాజపురం పటమటవారి వీధిలో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల్లో 26 మంది కలుషిత నీటి బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేసి స్థానికులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పైప్ లైన్లో వస్తున్న తాగునీటిని పరీక్షిస్తున్నారు. ప్రజల అనారోగ్యానికి కారణమైన అధికారులు ఆరా తీస్తున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. మార్నింగ్ వరకు వచ్చి ఒక 13 కేసెస్ అండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇక్కడికి వచ్చి 18 కేసెస్ నమోదైనాయి. ప్రెసెంట్ 8 కేసెస్ అడ్మిషన్లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. నిన్న వచ్చి 579 హౌసెస్ సర్వే చేయడం అయింది. ఈరోజు మిగతా కూడా 223 హౌసెస్ విజిట్ చేశారు. ఒక 4 మెంబర్స్ డయాగ్నోస్ అయినారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి 3-4 టైమ్స్ మోషన్ అయిపోయి స్టాప్ అయిపోయినాయని. ప్రెసెంట్ కండిషన్ అయితే కంట్రోల్లో ఉన్నది. వాటర్ కూడా శాంపుల్స్ అయితే నిన్న ఈవినింగ్ కలెక్ట్ చేశారు. ఈరోజు కూడా తీసుకున్నాము. ఇక్కడైతే హౌసెస్ ఎవరికి మోషన్స్ అవుతున్నాయి వాళ్ళ దగ్గర హౌసెస్ తీసుకొని దానికి రీజనల్ ల్యాబొరేటరీ మొబైల్ ల్యాబ్ కూడా ఇక్కడికి వచ్చి స్పాట్ టెస్టింగ్ అనేది చేస్తుంది. ఈవినింగ్కి రిపోర్ట్ ఇస్తారు. కొన్ని ఏదైనా ఇంకా అంటే ఇమ్మీడియట్గా కెమికల్స్ అట్లా ఏదైనా కొంచెం ఫాస్ఫేట్స్, నైట్రేట్స్ అట్లా ఏదైనా ఉంటే కానీ ఈవినింగ్ అంతా డయాగ్నోస్ అవుతుంది. ఇంకేదైనా బ్యాక్టీరియాలజికల్ గ్రోత్ అయితే 2 days టైం తీసుకుంటారు. అయితే ఇక్కడ మోషన్స్ అయిన వాళ్ళని అందరికీ కూడా మేము మోషన్ టెస్ట్ ఫర్ కల్చర్కి పంపించి ఏ బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది అనే దానికి ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ ల్యాబ్కి కూడా పంపిస్తున్నామండి.